నేను హాస్టల్లో ఉన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే పొద్దున్నే 7:00కి ఇది రాగి మాల్ట్ అయితే పోసేవాళ్ళు. ఈ రాగి మాల్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ రాగి మాల్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగుతున్నప్పుడల్లా నాకైతే హాస్టల్ డేసే గుర్తొస్తుంటాయి. మళ్ళీ ఇంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడ బెల్లం లేదా పంచదార వేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి యొక్క మిశ్రమాన్ని ఉండలేకుండా కలుపుకుంటూ పోసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకొని కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ రాగి మాల్ట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు. బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. మరి మీ హాస్టల్ ఈ రాగి మాల్ట్ తాగారో లేదో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.